నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా దూకుడు పెంచారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తర్వాత ఎన్నికల తర్వాత పూర్తిగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్పీడ్ పెంచారు బండి సంజయ్. ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. నిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బండి సంజయ్. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 3K రన్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా సందర్శించినటువంటి పరిస్థితి. ఇలాగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కేటీఆర్పై పట్టణానికి సంబంధించినటువంటి పర్యటనలో తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఏదైతే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఆయన నియోజకవర్గంలో పార్లమెంట్ కి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ లో ఆయన పాల్గొని యూత్ అందరినీ ఉత్తేజపరిచిన సందర్భం. అంతేకాకుండా ఇక ఘాటు వ్యాఖ్యలు అయితే ఇటీవల కాలంలో ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఘాటుగా స్పందించారు ఆయన. ఏదైతే పొన్నం ప్రభాకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాము. సో కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అక్రమాలను వెలికి తీసేందుకు కూడా తాము సిబిఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఒక సూచన చేసిన పరిస్థితి. మొత్తంగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తూ టార్గెట్ బీఆర్ఎస్ గా కూడా ఆయన అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లుగా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ కేసీఆర్ తో పాటు కేటీఆర్ అంటే కుటుంబ పాలన ఏదైతే కుటుంబ పాలన వద్దనుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి అధికారం కట్టబెట్టారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వంపై విచారణ చేపట్టాల్సిందిగా కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతరత్ర కుంభకోణాలపై కూడా అన్ని అక్రమంగా సంపాదించారు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చిన పరిస్థితి. ఇకపోతే ఆయన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటే ఇది కొన్ని ఏళ్లుగా కూడా తాత్సారం చేస్తూ వస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో 100 కోట్లు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు శాంక్షన్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ముందుకు రాకుండా కూడా ఇదంతా జాప్యం జరగడం వల్ల కూడా కరీంనగర్ ప్రజలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఎట్టకేలకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది. దానికి సంబంధించి పనులు కూడా చకచక జరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులతో కూడా ఏదైతే బండి సంజయ్ మాట్లాడి అంటే వివరాలు తెలుసుకుని ఎంతవరకు ఎప్పటి వరకు ఇల్లుగా పూర్తవుతున్నట్టు కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. అంటే ఇటీవల కాలంలో కేసీఆర్ ఇంకా అహంకారంలోనే ఉన్నారు, అధికార మదంతోనే ఉన్నారు, ఇంకా అధికారం భ్రమపడుతున్నారు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన వ్యాఖ్యలకు నిదర్శనంగా తాము అధికారం అంటే ఈ అధికారం పోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ పాలనను వద్దనుకొని తెలంగాణ ప్రజలు వాళ్ళను ఓడిస్తే కూడా ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టుగానే కూడా ఫీల్ అవుతున్నారంటూ కూడా ఘాటు ఏదైతే ఉద్యమ సమయంలో కేసీఆర్ రక్తం చిందించి పోరాడాడని చెప్పేసి కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ కు ఆయన స్పందించారు. అంటే ఎక్కడికక్కడ అయితే ఏ రోజు కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వం అనేది దాదాపుగా ఏది అంటే ఈ సంబంధించి సచివాలయానికి రాని పరిస్థితి కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. అంటే నిత్యం కేసీఆర్ అనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మద్యం సేవించే అంటే తీవ్ర స్థాయిలో కూడా ఒక తీవ్ర పదజాలంతో కూడా ఆయన కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది. రాజశేఖర్ రైట్ ప్రధానంగా చూసుకుంటే శ్రీకాంత్ అంటే బీజేపీకి సంబంధించి అక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే మార్చే అవకాశాలు ఏమున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈసారి కూడా తనే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా బండి సంజయ్కి సంబంధించి? అలాగే మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత విరుద్ధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. అంటే సమయం ఇద్దాం వేచి చూద్దాం అన్న ధోరణిలోనే బండి సంజయ్ కానీ బీజేపీ కానీ ఉందనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్ మీరు అన్నట్టుగా కూడా అంటే కరీంనగర్ దాదాపు ఇప్పటికే కేంద్ర నాయకత్వం
ఆ పార్లమెంట్ ఎన్నికలకు గాను సిట్టింగ్లకే కూడా ఖరారు చేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కాస్త సందిగ్ధత కూడా లేకపోలేదు. కాకపోతే కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన ఆ ఓటమి పాలవడంతో మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారు. అంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం పార్లమెంటు స్థాయిలో నుంచి గెలిచిన పరిస్థితి. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవడంతో అంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు సిద్ధమవుతున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే దాదాపు ఈసారి పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ సెగ్మెంట్ పై కన్నేసిన బీజేపీ అధినాయకత్వం కూడా కొన్ని చోట్ల మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇకపోతే మీరు అన్నట్టుగా కూడా బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయకుండా, కాంగ్రెస్ పై విమర్శలు చేయకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా ఆయన కాస్త సానుకూలంగానే ఉన్నట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడంతో పాటు 2 సార్లు ఢిల్లీ వెళ్లి మా ప్రధానిని కలవడం కూడా ఇది ఒక శుభ పరిణామం. అంటే ఇక్కడ కూడా వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడకుండా కేవలం టార్గెట్ బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చేస్తున్న ఘాటు విమర్శలంతా కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత ఈ టార్గెట్ పరంగానే తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అంటే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికీ ఏదైతే 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఈ 30 రోజుల వ్యవధిలో ఇప్పటికే 2 గ్యారంటీ పథకాలు అమలు అవుతున్న ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న తరుణంలో ఈ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే అది తమ పార్టీకి కూడా నష్టం కలిగే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి, అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తే అది తిరిగి బెడిసి కొడుతుంది అంటూ కూడా సెల్ఫ్ గోల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆయన ముందే అంచనా వేస్తూ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీపై కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.